తమరు ఎప్పుడైనా ఏదైనా సామాన్య పక్షిని చూసారా? పిచ్చుక లాంటివి. ఆ పిచ్చుక ఏం చేస్తుంది? ఏదైనా చెట్టు కొమ్మలపై తన గూడు కట్టుకుంటుంది. ఎందుకంటే దానికి అక్కడ గూడు కట్టడం సులభం కనుక. కావలసినవన్నీ చుట్టుపక్కలే లభిస్తాయి కనుక. దాని సమస్య ఏమిటంటే శత్రువులు. ఏ పాములో జంతువులో వచ్చి అది కట్టుకున్న గూడుపై కానీ తన పిల్లలపై కానీ దాడి చేస్తాయేమోనని భయపడుతూ ఉంటుంది. అలా వాటి నుండి కాపాడుకోవడమే చాలా కష్టం అవుతుంది ఆ పిచ్చుకకి. తన గూడుని తన సంతానాన్ని రక్షించుకోవడమే తన సమస్య. మరి రాబందు, మనం రాబందు గురించి మాట్లాడుకున్నట్టయితే అవి ఏం చేస్తాయి? రాబందు ఏదైనా ఉన్నత శిఖరం మీద, రాతి కొండ మీద తన గూడుని కట్టుకుంటుంది. అక్కడ దానికి గూడు కట్టుకోవడం ఏమాత్రం సులభం కాదు. ఎందుకంటే ఆ సామగ్రి ఆ పరిసరాల్లో లభించదు, ఎంతో దూరం నుంచి తీసుకురావాలి. కానీ అక్కడ శత్రువు దాడితో భయం అనేదే ఉండదు. ఆ విధంగా తన గూడుని కాపాడుకోవటం గానీ సంతానాన్ని కాపాడుకోవటం గానీ సులభం అవుతుంది. దీని అర్థం కేవలం ఒకటే, సమస్య అనేది పెద్దదైనప్పుడు దానికి ఉండే పరిష్కారం కూడా చాలా ఉన్నతంగా ఉండాలి. కనుక రాబందులా ఆలోచించడం ఆరంభించండి. అప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది మీకు. రాధాకృష్ణ.